గ్రేటర్ హైదరాబాద్ లోని యేసు సాయిబాబా ఆలయానికి అయితే మీ తేజస్వి మీడియా అయితే ఇక్కడ రావడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ కావచ్చు. సో కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి వెంకట్ నగర్ కాలనీ కావచ్చు, దాంతో పాటు ఏదైతే భాగ్యనగర్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇది. మీరు ఒక్కసారి ఇక్కడ సాయిబాబాకి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇక్కడ ఒక యేసు సాయిబాబా అనే ఫోటో కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది హిందూ బంధువులు చెప్తా ఉన్నారు. సాయిబాబా పక్కన ఇంకొక యేసు కూడా యాడ్ అయ్యే పరిస్థితి అయితే రానున్న రోజుల్లో ఉందని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఈ పోస్ట్ అనేది మనం ఎక్కడి నుంచి చూడడం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సోషల్ మీడియాలో చాలా మంది హిందూ బంధువులు ఈ వీడియోని అయితే మనకు షేర్ చేయడం జరిగింది. సో తాజాగా రాష్ట్ర వానర సేన దీనిపైన అయితే పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ మనము రిపోర్టింగ్ అయితే చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము క్లారిటీ అయితే తెచ్చుకున్నాం. ఏ టెంపుల్లో జరిగింది, ఇంకొక వేరే టెంపుల్లో ఎక్కడైనా జరిగిందా అనే చూసిన తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ని మ్యాచ్ చేసిన తర్వాత ఇదే టెంపుల్ అని మనకు అర్థమైపోయింది. సో ఇది భాగ్యనగర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇది. సో సాయిబాబా ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా యేసు ప్రభు సంబంధించినటువంటి ఫోటో పెట్టారు అని అంటే ఖచ్చితంగా మనము దాన్ని ఆహ్వానిస్తుండే. కానీ ఎప్పుడు లేనిది ఈసారి ఈ ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిన్న గురువారం రోజున డిసెంబర్ 25వ తారీఖున ఏదైతే ఈ ఫోటో పెట్టుకొని ఇదంతా చేయడం అనేది నిజంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ప్రవర్తించారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి, దీనిపైన ఎవరైనా రెస్పాండ్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ హిందూ సంఘాలే కావచ్చు, హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైన డెఫినెట్లీ మన ధర్మాన్ని మన ఆలయాల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఈ క్రిస్మస్ వేడుకల్లో ఫోటో పెట్టి సాయిబాబాని పక్కన పెట్టేసి అక్కడ ఓన్లీ ఒక యేసు ప్రభుకు సంబంధించినటువంటి చిత్రపటం పెట్టి పూలేసిండ్రు, దాంతో పాటు అగరబత్తులు వెలిగించారు, దాంతో పాటు ఆడ పూజాది కార్యక్రమాలు కూడా చేసారు. అంటే ఒకసారి ఆలోచించండి, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూనే ఇతర ధర్మాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియో షేర్ చేసిన వాళ్ళే కావచ్చు, దాంతో పాటు మాకు అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఏమన్నారంటే మా ధర్మాన్ని ఎవరైతే రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఎందుకు రెస్పెక్ట్ చేస్తామని చెప్పేసి చాలా ఖండించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో లోపలికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులే కావచ్చు, పూజారితో కూడా నేను మాట్లాడినా. సో ఇట్లా జరిగిందయ్యా, మరి మీరు ధర్మాన్ని కాపాడే వాళ్ళే మీరు ఇలా యేసు ప్రభుకు సంబంధించినటువంటి చిత్రపటం పెట్టి పూజలు చేస్తున్నారు, మరి ఇది కరెక్టేనా, ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి మనం మాట్లాడితే, నేను అసలు ఆ రోజు ఈవినింగ్ టైం వచ్చిన, ఈవినింగ్ 5:30-6 టైంలో నేను వచ్చినాను, నాకు అసలు దీని గురించి తెలీదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియోలో క్లారిటీగా చూసిన, ఎవరైతే పూజారి ఎవరైతే ఉన్నారో అతనే ఇతను, ఇతనే అతను అని చెప్పేసి కూడా నాకు క్లారిటీ ఉంది. కానీ అప్పటికి కూడా నేను క్వశ్చన్ చేసిన, నేను మరి ఎందుకు ఇట్లా చేసిరు అంటే నేను లేను అని చెప్పేసి దైవ సన్నిధానంలో షిరిడి సాయిబాబా ఉన్నటువంటి ఏదైతే ఈ ఆలయంలో ఆ సాయిబాబా ముందే ఇవాళ ఆయన అబద్ధం చెప్పడం అనేది నిజంగా మన ధర్మాన్ని ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కాపాడతారండి? 100% ఇట్లాంటి వాళ్ళు కాపాడరు. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఆలయ కమిటీ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ హిందువులని ఈ రకంగానైనా కన్వర్ట్ చేయాలని ఏమైనా ఇట్లాంటి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, విష ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా మంది వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే నిన్న గురువారం వచ్చినటువంటి డివోటీస్ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడ్డారు, మన హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇదంతా మనం రిపోర్టింగ్ చేసి ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హిందూ దేవతలకు సంబంధించి హిందూ దేవాలయాల గురించి డెఫినెట్లీ మనం కాపాడుకోవాల్సిందే, దాంతో పాటు రెస్పెక్ట్ చేద్దాం. కానీ వాళ్ళు మనం ఇచ్చే ప్రసాదం తినరండి. నిన్న ఎవరైతే ఇక్కడ సాయిబాబా మందిర్లో ఆ ఫోటో పెట్టేసి పూజలు చేసిరో ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదంని వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ కి ఇస్తే వాళ్ళు తింటారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, ఎంత మందికి ఈ రకంగా బాధలు అనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇదంతా చేసి మనం రిటర్న్ వచ్చే టైంలో పోలీస్ అధికారులు వచ్చారు, దాదాపు ఒక 4 వచ్చారు. 4 పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ టీం ఏదైతే ఉందో ఆలయ కమిటీకి సంబంధించి దానిలో నుంచి ఎవరో ఒకరు కాల్ చేసినట్టున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కేపీహెచ్బి కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ కుకట్పల్లి రేంజ్ లో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఒక 4 నుంచి 5 కానిస్టేబుల్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో చెప్పులు ఏడియాలని ఇదంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి బౌండరీ ఇది.
ఈడ వాటర్ తోని కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మనం లోపలికి వెళ్తాం. సో ఇది మన సనాతన ధర్మంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఖచ్చితంగా వాటిని మనం శిరస వహిస్తాం. తర్వాత ఏం జరుగుతుంది, ఈ నుంచి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దేవుడు ముందు అందరూ సమానులే. ఐ రిపీట్ అగైన్, దేవుడు ముందు అందరు సమానులే. మనం ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఖచ్చితంగా మొక్కుతాం. మన శిరస మనం వహించాల్సిందే. ఇక్కడ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇక్కడ పూజారులే కావచ్చు, ఎవరైతే ఉన్నారో పచ్చి అబద్ధాలు దైవ సన్నిధానంలో ఉండి ఇలా అబద్ధాలు ఆడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి, ఎంత మూర్ఖంగా వీళ్ళు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా ఇలా వాళ్ళతో అయితలేదంటే ఏ రకంగా వీళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు ఇట్లాంటి వాళ్ళు అనేది మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది. ఇక్కడ ఎవరైతే పోలీసు అధికారులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మసీదే కావచ్చు, దాంతో పాటు ఏవైతే చర్చిలే కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఈ షూస్ వేసుకొని లోపలికి వెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం అనేది ఉంది. కానీ హిందువుల దేవాలయాల గురించి వాళ్ళు ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా చెప్పులు వేసుకొని కావచ్చు, ఆ బూట్లు వేసుకొని డైరెక్ట్ ఏడాకన్నా పోతారు. ఎందుకంటే మన దగ్గర యూనిటీ లేదు కాబట్టి ఈ రకంగా చెప్తా ఉందని ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. ఇది నేను అంటుంది కాదండి. ఎవరైతే కానిస్టేబుల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పులు ఈడ లోపలికి బూట్లు వేసుకొని లోపలికి వెళ్తా ఉన్నారు. ఆలోచించండి, ఇక మన ధర్మాన్ని మనం ఏడ కాపాడుకుంటాం. ఈ నుంచి స్వామివారి ఆలయమే కదా ఇది. ఇగో ఇట్లా ఇట్లా పూజలు చేస్తా ఉన్నారు స్వామికి. ఈ పూజలు చేసేది కూడా ఎందుకండి? ధర్మాన్ని కాపాడినప్పుడు ఎందుకు ఇట్లాంటి పూజలు చేసి కూడా ఆ సాయిబాబానైనా కరుణిస్తాడా మిమ్మల్ని? దైవ సన్నిధానంలో ఉంటూ దైవం ముందు కూడా మీరు ఇలా అబద్ధాలు ఆడుతున్నారంటే ఆ దేవుడు కూడా క్షమించడు కదండి. సో మేము ఇదంతా చేసిన తర్వాత ఎవరైతే పోలీసులు వచ్చిరో, యాక్చువల్లీ మమ్మల్ని అదుపులో తీసుకోవడానికే వచ్చిరు, మమ్మల్ని ఇదంతా బ్రేక్ చేయడానికి వచ్చిరని నేను అనుకున్నా. బట్ నేను వేసినటువంటి ఒకే ఒక క్వశ్చన్ కి వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. ఒక్క దగ్గర కూడా మనకు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు కూడా తెలుసు. అది తర్వాత ఇక్కడ ఏమేమి జరిగిందనే దాని గురించి పూస గుచ్చినట్టు ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ టెంపుల్ కి ఆపోజిట్ లోనే చాలా మంది ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనతో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి రాంగ్. ఇది మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో మీ మీడియా ప్రతినిధులు ఇట్లాంటి చూపించాల్సింది అని చెప్పేసి కూడా వాళ్ళు మనని ప్రశంసిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ యేసు సాయిబాబా ఆలయాన్ని ఇక్కడ మనం చూపించడానికి అయితే వచ్చినాం. కానీ ఇప్పుడైతే ఓన్లీ సాయిబాబా మాత్రమే ఉన్నాడు, ఇక్కడ యేసు అయితే లేడు అని చెప్పేసి నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు, నిన్న ఉంది కానీ ఇలా లేదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా యేసు సాయిబాబా ఆలయంగా దీన్ని తీర్చిదిద్దుతారు అని చెప్పడానికి మాత్రం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, ఇది ఒక మంచి హింట్ అయితే ఇచ్చారు హిందూ బంధువులందరికీ అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే తెలుస్తా ఉంది. సో ఆలయ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆలయ కమిటీ చైర్మన్ గురించి ఎవరు మాట్లాడరు, ఇక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళ పేర్లు చెప్పారు, అసలు ఈ టెంపుల్ ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా తెలియదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో దేవాలయాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి దేవాలయాలు ఇస్తే మరి ఏ రకంగా ఇట్లాంటి దేవాలయాల్ని వాళ్ళు కాపాడతారు అనేది కూడా మీరు డెఫినెట్లీ మీరు దీని గురించి చర్చించుకోవాలా. మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో మీకు వచ్చినటువంటి ఆలోచననే కావచ్చు, లేకపోతే ఇది రైట్ ఆర్ రాంగ్ గా హిందూ ధర్మాన్ని ఏ రకంగా కాపాడాలి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారో, ఇట్లాంటి ఫోటోలు పెట్టి ఇట్లాంటి చేస్తా ఉన్నారో వారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ వద్దాం. చైర్మన్ అయితే ఇడ్సపెట్టేది లేదు, ఖచ్చితంగా మాట్లాడే వరకు ఇడ్సపెట్టేది లేదు. ఇక్కడ గేట్ అయితే పెట్టేసి వెళ్ళిపోయినారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ అర్చకుడే కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటది, ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ పెడతారు, ఇక్కడ పూలమాలలతో ఇక్కడ అగరబత్తులు కూడా వాళ్ళు ముట్టిస్తారు. ఇక్కడనే ఉన్నటువంటి పూజారి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు ఈ వీడియోలో కూడా మీరు ఎక్స్క్లూజివ్ గా మీరు తేజస్వి మీడియాలో మీరు చూడొచ్చు, ఇక్కడ పూజారి గారు ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ పూజారి గురించి మనం మాట్లాడే టైంలో ఇది ఎలా చేశారండి, మీరు ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇవాళ చాలా మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, నాకు తెలియదండి, నేను అసలు లేదండి, నేను ఈవినింగ్ వచ్చానండి, నాకు అసలు ఈ విషయమే తెలియదండి అని చెప్పేసి చెప్పారు. కానీ నేను మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోలో నేను ఆల్రెడీ చూసా, కానీ ఇక్కడ అతను ఒప్పుకుంటాడేమో అని నేను అనుకున్నా, బట్ అక్కడ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. దాంతో పాటు సాక్షాత్తు సాయిబాబా వారి ఆలయంలో అతని సన్నిధానంలో స్వామివారి సన్నిధానంలో పూజారి ఎవరైతే ఉన్నారో సన్నిధానంలో ఉంటూ స్వామివారి సన్నిధానంలోనే అతను అబద్ధం చెప్పడం అనేది నిజంగా నాకైతే బాధను కలిగిస్తా ఉంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.